నమస్కారం. తెలుగు చిత్రసీమలోని అన్ని రకాల విశేషాలని మీ కళ్ళ ముందుంచే ఈటీవీ టాకీస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. క్లాప్, కెమెరా, యాక్షన్. సందీప్ కిషన్, రెజీనా జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం రారా కృష్ణయ్య. ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక రెజీనా, దర్శకుడు మహేష్ బాబుతో ఈటీవీ టాకీస్ చేసిన స్పెషల్ చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. హాయ్ మహేష్ గారు. హాయ్ రెజీనా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆఫ్ యూ కంగ్రాట్స్ బికాజ్ మీ ఆడియో ఇంత సక్సెస్గా హిట్ అయినందుకు. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ అచ్చు గారి మ్యూజిక్ కూడా చాలా ఫెంటాస్టిక్ ఉంది. బెస్ట్ అండి. 5 సాంగ్స్ కూడా డిఫరెంట్ జానర్స్ చాలా బాగా వచ్చాయి. మహేష్ గారు, రారా కృష్ణ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది. రారా కృష్ణ అంటే కృష్ణుడు రావడం, సో అలాంటివి ఎక్స్పెక్టేషన్స్. సో టైటిల్ మీరు అది ఎలా చూస్ చేశారు? అంటే ఇది రొమాంటిక్ కామిక్ ఫిలిం కాబట్టి ఆ ఫ్లేవర్ని ఒక టైటిల్ తీసుకొచ్చాను. ఇది మన సందీప్ కృష్ణ అనే క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాడు. సో రారా కృష్ణ అని. సో అది ఎవరు రమ్మంటున్నారు అతను అనేది సినిమా. అటు ఇటు నన్ను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు. ఎవరని మరి వెతకగా నువ్వు నన్ను రూపుతోంది. నువ్వు కురిపించావిలా వినలేని వెన్నెలా నా పైన పలికించావురా ప్రాయాన్ని వేనెలా చిలియధరాల మధురాలు ఆస్వాదించేలా. ఇటురారా ఇటురారా కృష్ణయ్య, నేనే రాధా నేనే రాధా. ఇటురారా ఇటురారా కృష్ణయ్య. రెజీనా గారు, ఆల్రెడీ మీరు సందీప్ కిషన్ గారితో ఆల్రెడీ చేశారు మీరు. సో రొటీన్ లవ్ స్టోరీలో సక్సెస్ఫుల్ పేరు అని ఆల్రెడీ అందరికి తెలుసు. అండ్ అగైన్ సందీప్ కిషన్ గారితో మీరు మళ్ళీ పేరు వచ్చారు, జంటగా వచ్చారు కదా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అంటే ఇట్స్ యాక్చువల్లీ నైస్ టు బీ వర్కింగ్ విత్ సమ్మన్. ర్యాపో ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ టు వర్క్, యునో వెన్ యూ నో అదర్ పర్సన్స్ రియాక్షన్. సో ఆన్ సెట్ చాలా ఈజీగా వస్తుంది. అండ్ ప్లస్ సందీప్ కూడా మంచి ఫ్రెండ్ నాది. వీ నో ఈచ్ అదర్ ఫర్ అ వైల్. సో it felt good, you know that okay, ఎక్కువ homework, you don't have to like put extra hard work అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈజీగా మింగిల్ అయిపోయారు అనమాట. పరవశమేలా వేళ విరబూసిన రంగేలా మెల్లెల కాసిన నవ్వులు కాసిన జల్లామే. మోగిన మదిలో ఢోలా మై మరిపించే మండోలా కథలా మొదలైనదిలా మారిన తొలకరి మనసుల తొలి తొలి పదని సమానం మోడం రంగుల రాటం తిరిగిన తీరి కాయంలో ఓణం మోడం రేపటి స్వప్నం దారులు మారిన తరుణంలో. మహేష్ గారు, యాక్చువల్లీ సందీప్ కిషన్ గారు రోల్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి సినిమాలో? ఈజ్ ప్లేయింగ్ ఎ టాక్సీ డ్రైవర్ క్యారెక్టర్. టాక్సీ డ్రైవర్. ఓకే, చాలా వెరీ కామన్ మనలో ఒకడు. అండ్ రెజీనా గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఫిలింలో? షీఈస్ వెరీ ఎక్స్ట్రోవర్ట్ అన్నమాట. ఏదో కావాలంటే షీల్ జస్ట్ డూ ఇట్. అండ్ షీఈస్ వెరీ లౌడ్, వెరీ ఎలా చెప్పను, హర్ యాక్షన్స్ విల్ నెవర్ బీ సటిల్. And she's a tomboy. In fact, like in the beginning of the film, chusnappudu you will be like, "Appa, entidi? Why is she, why is she overacting and what? Everything is loud for her." But towards the end, she actually, you will see that the girl side of her overtakes and mata. కష్టాన్ని కలని కలిపి అయిపోయాడు సూపర్ స్టార్. సెమ్మన్లో ఉంది టార్గెట్ చేయడే పవర్ ఫైర్. రైట్ నౌ
లొకేషన్స్ ఎక్కడ తీసారు మీరు? మేము కేరళలో షూట్ చేసాం, వైజాగ్లో షూట్ చేసాం అండ్ హైదరాబాద్లో షూట్ చేసాం. మా కెమెరామెన్ శ్రీరామ్, యా శ్రీరామ్ గారు, హీ మేడ్ ద డిఫరెన్స్ అన్నమాట. అచ్చు గారి గురించి చెప్పండి. మ్యూజిక్ అచ్చు గారిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా. అది నాది సందీప్ ఇద్దరం ఒపీనియన్ అనమాట, అచ్చుని చూస్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా అయిపోయింది. ఓకే, సాంగ్స్ మీకు ఎంత నచ్చుతాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఫైన్, హెల్ప్ మీ లాట్. టెక్నికల్లీ ఒక అబ్బాయి అమ్మాయిని వాడుకుని వదిలేస్తే అది మోసం అంటారు. ఒక అమ్మాయి అబ్బాయిని వాడుకుని వదిలేస్తే అది ప్లెజర్ టిప్ రా. ఈ సినిమాలో సందీప్ కిషన్ గారికి అన్నయ్యగా జగపతి బాబు గారు నటించారు. సో ఆయన మెయిన్ కీ రోల్ ప్లే చేశారు. సో ఆయనని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు జగపతి బాబు? నేను చూస్ చేసుకోలేదండి, బట్ ఆయన చూస్ చేసుకున్నారు ఈ స్క్రిప్ట్ని. ఆయన ఈ క్యారెక్టర్కి యాప్ట్ అండ్ మా సినిమాకి ఒక రకంగా ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే ఈ మధ్యలో జగపతి బాబు గారు విలన్ గా కూడా చేస్తున్నారు. సో ఇది అలా రిలేటెడ్ నథింగ్ రిలేటెడ్ టు లెజెండ్ అండి. హియర్ హీస్ మోర్ డిఫరెంట్ అన్నమాట. ఎంటర్టైనర్, హీస్ ద ఎంటర్టైనర్ ఆఫ్ ద ఫిల్మ్. దర్జాగా దందా చేసుకోకుండా ఈ లవ్ వీక్నెస్ ఏంటి వాడికి? సినిమాలో కామెడీ కూడా ఎలా ఉంటుంది? మంచి కామెడీ ఉంటుంది, అంతవరకు చెప్పగలను. ఎస్, దేర్ లవ్, కొన్ని లౌడర్ సీన్స్ కూడా ఉన్నాయి మా నవ్వుకునేవి. ఓకే, యాజ్ అ డైరెక్టర్ నౌ యూ హ్యావ్ టు వర్క్ విత్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ కదా. సందీప్, జగపతి బాబు గారు, మీ అంటే థ్యాంక్ గాడ్ అందరూ మంచి వాళ్ళు దొరికారు నాకు. అవునా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్టబుల్. నన్ను అర్థం చేసుకుని పనిచేశారు. ఫ్లో కట్ చేయకు, డైలాగ్ మర్చిపోతా. మన జీవితం మన చేతిలో ఉండాలి. ప్రస్తుతం నా జీవితం దాని కాలికి ఉందిరా. ఎప్పుడు చూసినా నా డబ్బు, నా కోపం, నా క్యారెక్టర్, నేను నేను నేను. ప్రొడ్యూసర్ గారు వంశీకృష్ణ ప్రసాద్, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తారండి. అంటే వన్స్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఆయన ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వరు. అండ్ ప్రోడక్ట్ కోసం ఆయన మేమెంత కష్టపడతామో ఆయన అంత మాకు సపోర్ట్ ఇస్తారు. సో మీరు చూస్తే క్వాలిటీ వైజ్ అంత క్వాలిటీ రావడానికి నేను, శ్రీరామ్ ఆర్టిస్టులే కాకుండా బిహైండ్ ఎవ్రీ ఆయన ఉన్నారు. మీ అమ్మాయి సేఫ్ గా మీకు చేరాలంటే 15 లక్షలు ఇవ్వాలి అని మా నాన్న డిమాండ్ చేయి. నాకు రావాల్సిన 6 లక్షలే కదా, మళ్ళీ 15 లక్షలు ఏంటి? నువ్వు చాలా మంచివాడుని నాన్నతో చెప్తాను. నీ క్యారెక్టర్ మీద ఏ మచ్చ పడదు. రజనీ గారు ఈ సినిమాలో సాంగ్స్ ఆల్రెడీ మనకు తెలుసు, చాలా సూపర్ హిట్. అండ్ అందులో మీరు స్టెప్స్ కూడా అండ్ డిఫరెంట్ క్లైమేట్లో డిఫరెంట్ అక్కడ స్టెప్స్ వేయాలంటే కూడా చాలా కష్టం. అవునండి, యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఐమ్ డాన్సింగ్ అనమాట. ప్రాపర్ డాన్స్ నంబర్స్ ఇచ్చారు నాకు అచ్చు. సో ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. సో కష్టపడకుండా చెప్పాలంటే 8 hours లో 8 hours డాన్స్ చేయమని చేస్తుంది, టైర్డ్ అవ్వదు అసలు. రియల్లీ గ్రేట్. ఎందుకంటే డాన్స్ అంటే ఇష్టం కాబట్టి చేస్తూనే కంటిన్యూగా. అవును, అండ్ వి వర్ డాన్సింగ్ ఇన్ కేరళ కూడా. నా ఫస్ట్ సాంగ్ ఈ మూవీలో వాడారే మచ్చా. అండ్ ఇట్స్ ఇంట్రొడక్షన్ సాంగ్ అంటే కాదు, ఇట్స్ నాట్ లైక్ వన్ థింగ్, బట్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ అమేజింగ్ సాంగ్. అన్ని షార్ట్స్ లో, అన్ని స్టెప్స్ లో ఎనర్జీ ఉంటుంది. కాసిన నవ్వులు కాసిన జల్లావే, మదిలో ఢోలా మై మరిపించే మండోలా, కథల మొదలైనదిలా మారిన తొలకరి మనసును తొలి తొలి పదని సమానం తిరిగిన కాయంలో ఓడం రేపటి స్వప్నం దారులు మారిన తరుణము.
డాన్స్ లో మీకు ఏమైనా క్రిటికల్ స్టెప్స్ అంటే కష్టంగా అలాంటి ఏమనిపించలేదా? ఏం లేదండి, బట్ ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ రియలీ గుడ్. అది అప్పుడు ద టైటిల్ ట్రాక్ రారా కృష్ణతో టుక్ మై లైఫ్ ఓన్లీ, కానీ ఐఎమ్ హ్యాపీ ఐ డిడ్ ఇట్. ఐ షుడ్ థ్యాంక్ మహేష్. కురిపించావిలా వినలేని వెన్నెలా నాపైన పలికించావురా ప్రాయాన్ని వేనెలా చిలి అధరాల మధురాలు ఆస్వాదించేలా ఇటురారా ఇటురారా కృష్ణయ్య మీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాలీవుడ్ సంచలనం విద్యాబాలన్ నటించిన తాజా చిత్రం బాబీ జాసూస్. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో విద్యాబాలన్ విభిన్న వేషధారణతో ప్రేక్షకులని అలరించడానికి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. डिटेक्टिव जॉब। जेम्स बॉन्ड की 4 फिल्में देखी, आगे मुंह उठा के डिटेक्टिव बने। अब बॉबी अपनी प्राइवेट लिमिटेड खोलेंगी। సమర్ షేక్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, దియా మిర్జా, సాహిల్ సంగా సంయుక్తంగా నిర్మించిన బాబీ జాసూస్ మంచి ఓపెనింగ్స్ తో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. छोटी गलियों में तेरी किस्मत चमकेंगी बॉबी, बिल्किस अहमद इसी मुगलपुरे में बॉबी जासूस बन के दिखाएंगी। नहीं लाला भाई को तो करवा देना इंट्रो। క్రాంతి కుమార్, తనిష్కా రెడ్డి, కృష్ణ తేజ, శశి, అస్మితా సూద్ నాయికా నాయకులుగా వెంకట్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఆ ఐదుగురు అతడే సీఎం అనేది ఒక శీర్షిక. అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వంలో ప్రేమ్ కుమార్ పట్రా సమర్పణలో సరితా పట్రా నిర్మించిన ఈ చిత్రం కూడా ఈ రోజే విడుదలైంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనం మొదలైంది. ఎన్టీఆర్ ద నెక్స్ట్ జనరేషన్ ఫోర్స్ అనే ఫైల్ మీద సంతకం చేశారు. దిస్ ఇస్ మై అకాడమీ, ఐఎమ్ యువర్ బాస్. నేనేం చెప్తే అదే వినాలి. అదే రంగం వాడు మొదలు పెట్టాడు, చెక్ మనం పెడదాం. అయినా వాడు అనుకుంటే యూత్ దొరకాలి కదా. మన సీఎం ఆలోచన కరెక్టేరా, కానీ ట్రైనింగ్ ఆఫీసరే టార్చర్ చూపిస్తున్నాడు. 200 పుషప్స్. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు సార్. నేనే ఆవారా పాగల్ అనుకుంటే నువ్వు నాకంటే పాగల్ ఎక్కున్నావు కదా. ఐఎమ్ డాక్టర్ పైపులా. May it be an east. అరే ఎంతమంది అమ్మాయిలు లవ్ చేస్తావురా? అది నా ఇష్టం. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీఎం బ్రతకడానికి వీల్లేదు. సీఎం గౌరవ వందనానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు కాల్చి చంపాలి. ఎక్కడ అవినీతి, అక్రమం, దౌర్జన్యం జరిగిన ఎరుపెక్కే కళ్ళు, బిగిసే పిడికిళ్ళు మన యూత్వి కావాలి. జై స్వాతి జంటగా నటించిన తమిళ చిత్రం వడకర్రీని కుల్ఫీ పేరుతో తెలుగులోకి అనువదించారు నిర్మాత సాముల నరసింహారెడ్డి. ఈ సినిమా కూడా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎదలొకటైతే హృదయం నిలవద తారలలోని దీని ప్రేమనే అంటున్నాయి హాయికి కారణం నువ్వేనా నువ్వు లేని లోకం శూన్యమే ఇది నీ కానని వరమే ఎదురు చూడని ఎదలొకటైతే హృదయం నిలవద తారలలోనే ఎదురు చూడని ఎదలొకటైతే అర్మాన్ జైన్ దీక్షా సేథ్ జంటగా అరీఫ్ అలీ దర్శకత్వంలో దినేష్ విజాన్, సైఫ్ అలీ ఖాన్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిర్మించిన చిత్రం లేకర్ హమ్ దీవానా దిల్ ఈ హిందీ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. तीनों प्लीज मुझे दिनेश पसंद नहीं है. That's right. बहुत घटिया आदमी है. Oh, how clever! मैं नाम के बारे में बात कर रहा हूँ. Mr. Nigam, can you just calm down, please? Thomas, don't abuse me. Excuse me. Mr. Nigam, don't touch me. Calm down. Calm down. हम भी मजनू के अवतार हैं तेरी जोड़ीदार क्या तुम लोग कर रही हो या घर की जुफ्ती और तुम कॉन्सर्ट ले जा रहे हो क्या? तू फुलझड़ी और मैं दिवाली. जब भी प्यार आता है तुम ये विलन टाइप के क्यों बन जाते हो? क्योंकि हीरो गाना गा के खुश रहता है, लेकिन विलेन को वही चाहिए होता है जो मुझे चाहिए. जी यार. क्या रिलीफ मिला. तीनों यार कितना गंदा फेंक रहा है. क्यों? तुम्हारे 40 से गुलाब बरसते हैं क्या? खलीफा 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 बने करम चले खलीफा 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 बने करम चले. శివాజీ కథానాయకుడిగా కైనజ్ మోతీవాలా నాయకగా రేవన్ యాదవ్ దర్శకత్వంలో రమేష్ అన్నారెడ్డి, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం బూచమ్మ బూచోడు. రాజ్ భాస్కర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. మామూలుగా హారర్ ఫిల్మ్స్ ఆర్ థ్రిల్లర్స్ ఆర్ లవ్ స్టోరీస్ ఇవన్నీ చేస్తాం. బట్ ఇది ఏంటంటే కొత్త జానర్ అండి. నాకే అంటే ఈ ఒక సీన్ స్టడీ చేసి చేయాల్సి వచ్చిన ఫిలిం అన్నమాట. బికాస్ ఒక హారర్లో కామెడీ ఉంటుంది, ఆ కామెడీలో ఒక సస్పెన్స్ ఉంది. సో ఆల్ మిక్స్డ్ అప్ జానర్ అనమాట ఇది. సో ఒక కొత్త డెఫినెట్లీ ఐ హోప్ యూ హ్యావ్ ఫన్. సో ఇందులో సాంగ్స్ ఓన్లీ 3 సాంగ్స్ ఉన్నాయి. సో ఒక బిట్ సాంగ్ అండ్ 2 సాంగ్స్ శ్రీమణి గారు రాశారు. లిరిక్స్ చాలా బాగా వచ్చినాయి. అండ్ మెయిన్లీ శివాజీ గారి గురించి చెప్పాలంటే కనుక లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అండి. అంటే మోర్ దెన్ అన్ యాక్టర్ వచ్చి కూర్చునే వాళ్ళు, డైరెక్టర్ గారు వచ్చేవారు, డైరెక్టర్ గారు వచ్చి ఇంకా డిస్కస్ చేస్తే ఇంకా కూర్చొని శివాజీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి అంతగా ఎంకరేజ్ చేస్తూ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ. సో ఇట్స్ అ నైస్ టీమ్ వర్క్ అండి. ఐ ఎంజాయ్డ్ అండ్ హ్యావ్ ఎ నైస్ జర్నీ. సో హోప్ యూ లాండ్ ఎంజాయ్ ద సాంగ్. స్క్రిప్ట్ బాగుంది, నేను చేస్తే బాగుంటుందని ఆయన ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ సినిమా బాగా రావడానికి కారణం ఆయన అయ్యారు. అండ్ నా తోటి టెక్నీషియన్స్ అందరూ అన్ని రకాలుగా నాకు బాగా సహకరించి ఈ సినిమాని అలా అంత మంచి విజువల్స్ రావడానికి కారకులు అయ్యారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శివాజీ గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ సినిమా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చూశారు. The first movie
బట్ బేసికల్గా ప్రొడ్యూసర్స్ అంటే డైలీ డే ఇన్ డే అవుట్ వెళ్ళడం అలా బేసికల్ ఉంటుందని ఒకరు చెప్పడం వినడం అంతే. బట్ శివాజీ గారు గోపి గారు ఇద్దరు కలిసి కంప్లీట్గా మాకు ఏ మాత్రం బర్డన్ మా తలకాయ మీద పెట్టకుండా మొత్తం కంప్లీట్గా వాళ్ళే ఆల్ ఇన్ ఆల్ సోలో వాళ్ళే మొత్తం చేశారండి. అండ్ మాకు ఏనాడు ఇది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉందని ఏనాడు చెప్పలేదండి. కంప్లీట్గా వాళ్ళు దే హావ్ టేకెన్ ది రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది టీమ్ ఆఫ్ బుచ్చమ్మ బూచోడు. ఈ క్షణమే ఒక యుగమైపోయిలా గోపి తయారు చేయించిన స్క్రిప్ట్ అండి. నేను తర్వాత నేను నాకు చెప్పాడు తయారు చేయించి, ఆ తర్వాత మేమందరం కూర్చొని మళ్ళీ అనుకొని మా సాయి కృష్ణ, ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా జర్నీ చేస్తూ ఉన్నాడు మాతో. సో అందరిది కృషి ఈ సినిమాలోది, ఏ ఒక్కళ్ళది కాదండి. ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. ఒక అడవిలో ఒక ఏనుగు చీమ ప్రేమించుకున్నా. చల్తా అవునా? చెత్తగుందా? ప్రేమించుకున్న తర్వాత నువ్వు అయిపోయావు. అలాంటి డౌట్లు ఉంటే గుంజ కట్టేరా గేదె. ఇదేంటి? ఎనిమీ పౌడర్ హిమాలయాల్లో గురువు గారు ఇచ్చారు, తెచ్చాను. దీన్ని గాలిలో అలా చల్లి జానీ జానీ అని పిలిస్తే దెయ్యాలు ఫామ్ అయిపోతాయి పౌడర్ లో. దెయ్యాలేంట్రా? తొక్కలో దెయ్యాలు. అంత కన్ఫ్యూజన్ గా ఉంది, మళ్ళీ ఫ్రెష్ గా చెప్పండి, రాసుకుంటా. సార్, నేను పాతకాలపు మాంత్రికుణ్ణి కాదు, నేను మోడర్న్ మాంత్రికుణ్ణి. ప్రేమించుకున్నాయిరా, ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. ఐ వాంట్ వన్ మోర్. బుచ్చమ్మ బూచోడు టైటిల్ బాగా మంచి టైటిల్ పెట్టాడు రేవంత్ గారు. అట్లాగే ఈ సినిమా ప్రమోట్ చేస్తున్న మా శ్రేయస్ మీడియాకి అంటే ఒక చిన్న ప్రయత్నంగా తను అనుకున్నది అయితే స్క్రీన్ మీద పెట్టారు. 100% ఇది జనంలోకి వెళ్ళి మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ ఈనాటి విశేషాలు. సరికొత్త సంగతులతో మళ్ళీ టీవీ టాకీస్ లో కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.